హలో అండి, వెల్కమ్ టు శ్రీకీర్తి వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. మా ఇంట్లో సంక్రాంతి సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయండి. ఈ పర్టికులర్ వ్లాగ్లో మా మమ్మీ పిండి వంటలు చేస్తున్నారు. అవన్నీ మీతో షేర్ చేస్తాను. సంక్రాంతి అంటేనే పిండి వంటలు కదా. ఈసారి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నానమ్మ వాళ్ళ ఇంటికి ఎవరింటికి వెళ్ళట్లేదు. మా ఇంట్లోనే సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో కంప్లీట్ సంక్రాంతి వస్తుందనగానే పిండి వంటలు ప్రిపరేషన్ స్టార్ట్. అందరూ అన్ని వెరైటీస్ ట్రై చేస్తారని లేదు. కొందరు కొన్ని చేసుకుంటారు, కొన్ని చేసుకోరు. కానీ అందరూ మ్యాండేటరీగా చేసుకునేవి ఈ సకినాలు. నాకైతే చాలా చాలా ఇష్టం. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా సకినాలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మేము ఒక్కరమే సకినాలు చేసుకోవడం కొంచెం కష్టం కాబట్టి మా ఇంటి పైన ఆంటీ వాళ్ళని రమ్మన్నాము. ఆంటీ కూడా వచ్చి మాకు హెల్ప్ చేస్తున్నారు. పాపం ఆంటీ మా కోసం పిలిచినప్పుడల్లా వచ్చి చెప్పింది చేస్తా. ఇలా హెల్ప్ఫుల్గా ఫ్రెండ్లీగా ఉండే నైబర్స్ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇక్కడ మమ్మీ ఆంటీ ఇద్దరు కూడా పిండి కలుపుతున్నారు సకినాలకు. విలేజెస్లో అయితే మేము సకినాలు పోస్తున్నాము, మా ఇంటికి రండి అంటే చాలా మంది వచ్చేవాళ్ళు. అందరూ మాట్లాడుకుంటూ సకినాలు పోసేవారు. మా మమ్మీ ఇక్కడ గౌరమ్మ చేస్తున్నారు. ఫస్ట్ ఇలా గౌరమ్మని చేసి తర్వాత మధ్యలో పెట్టేసి చుట్టూ సకినం పోస్తారు ఫస్టే. ఇది రియల్గా ఒక ఆర్టే అండి. ఇలా పోయడం అంత ఈజీ కాదు, నాకు కూడా అసలు వచ్చేదే కాదు. కాకపోతే నేను ట్రై చేసి నేర్చుకున్నాను. నాకు కూడా ఇప్పుడు మంచిగానే పోయడానికి వస్తుంది. చూస్తుంటే చాలా సింపుల్ అనిపిస్తుంది, కానీ వేసేటప్పుడు తెలుస్తుంది. సకినాలు పోస్తూ మా మమ్మీ చాలా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ చెప్పారు. వాళ్ళ చైల్డ్హుడ్ మెమరీస్ మమ్మీ కూడా వినండి. చిన్నప్పుడు మీరు సంక్రాంతి ఎలా చేసుకునేవాళ్ళు? పండగ ఒక 3-4 డేస్ ఉన్నదనగానే అమ్మమ్మ అన్ని బియ్యము అవి పప్పు వేసి అన్నీ వేసి ఇస్తే గిర్ని కాడికి వెళ్ళి లైన్కు నుంచొని పిండి పట్టించుకొచ్చి అప్పాలు వేసుకొని ఇసుక తీసుకొచ్చి ఇసుకలో అన్ని కలర్లు మిక్స్ చేసి ఆరబెట్టేది 1 వీక్ నుండి. ఇసుక ఎందుకు? అది కలర్లల్లా. ఓహో. అప్పుడు ఇలా రాకపోయేది. ఏమొచ్చేటి అంటే మామూలుగా తడి, మన ఇది బతుకమ్మ పండుగ అప్పుడు కలరు తడి పొడిగా ఉంటుంది చూడు, అట్లా ప్లెయిన్ గా ఉండేది, అట్లా వచ్చేది కలర్లు. అది వేస్తే ఏమయ్యేది అంటే ఇట్లా అప్పుడు ఏమంటారు కల్లాపు చల్లేది కదా ఇంటి ముందు, దానికి ఇట్లా డ్రై అది ఇట్లా అతుకుపోయేది అన్నట్టు. అట్లా కాకుండా ఇసుక, సన్న ఇసుక తెచ్చి ఆ కలర్ అందులో మిక్స్ చేసి ఆరబెట్టేది. అప్పుడేమో ఇప్పుడు వేసేలాగా అవ్వేది. అట్లా అవి అయితే అమ్మమ్మల కిరాణా షాప్ కదా, అన్ని కలర్లు పెట్టేది కదా. అందుకే మార్నింగ్ ఎప్పుడు 4:30కి లేచేది. అమ్మమ్మ 4:30కి లేచి బయట ఊడ్చి అంతా వాటర్ చల్లి, సిమెంట్ రోడ్డే కదా, వాటర్ చల్లి పెట్టేది తర్వాత మొత్తం ఆరగొట్టేసి అప్పుడు లేపేది 5కి ముగ్గేస్తే నేనే ముగ్గేసేది, చిన్నపిన్ని నేను ముగ్గేసేది. అప్పుడు పెద్దమ్మ ఉంటే పెద్దమ్మ, కవిత పిన్ని, అమ్మమ్మ అందరు కలర్ నింపేది. అటు సైడ్కు పెద్దమ్మ ఒక దిక్కేసేది, అందరు వేసి ఫుల్ ఫిల్అప్ చేసేది. 6 వరకు మన వాకిట్లో మంచి ముగ్గులతోటి అన్ని కలర్లు నింపి ఉండేది. మన కలర్లు చూసి అందరు కొనుక్కోపోయేది. జనవరి 1 అప్పుడు కానీ, సంక్రాంతి అప్పుడు కానీ 3 డేస్ మనకు ఆ కలర్ ఉందా, మీరు వేసుకున్న ముగ్గులో ఉన్న కలర్ ఉందా, అది ఉందా అని అట్లనే కొనుక్కోవేవాళ్ళు. మస్తు సేల్ అయ్యేది. అందుకే పొద్దున్న లేసి వేసేది. ఇంకా సుధాకర్ అన్నయ్య ఉన్నాడు కదా, సుధాకర్ అన్నయ్య మొన్న మనం గుడి పోయినప్పుడు బాగున్నారా అని అడగలే అన్నయ్య. మొన్న మనం అమ్మమ్మల ఇంటికి పోయినప్పుడు గుడి పోలేదా, ఒక గుడి ఒక అన్నయ్య రాలేదా? ఏమో అన్నయ్య నాకు తెలియదు. అయితే ఆయనే ఎప్పటికీ కాంపిటీషన్ పెట్టేది. మనకి 2 times వచ్చినాయి. ఎవరికి వచ్చింది ప్రైజ్? ఎవరికి అని కాదు, ఇంక అందరం కలిపేసేది కదా. మన ఇంటికి వచ్చేసింది, మన ఇంటికి వచ్చినాయి, చిన్నవి వచ్చేటి. మమ్మీ ఇప్పుడు సంక్రాంతికి అప్పుడు సంక్రాంతికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? చాలా ఉంది. ఇప్పుడేమో సంక్రాంతి అంటే 10 అయినా లేస్తలేరు. ఎక్కడికైనా నువ్వు లేవడము నిద్ర ఇదేనా? ముగ్గేయట్లేదు అన్నీ. అప్పుడు ఓన్గా ఒక 3-4 డేస్ ఉన్నదన్న కాడ నుంచి సుక్కలు పెట్టుకొని వేసి పేపర్లన్నీ ఖరాబ్ చేసి నేర్చుకునేది. ఇప్పుడు ఏముంది, ఫోన్లో కొట్టడము, ఏదో ఒక డిజైన్ వేయడము. ముగ్గు అనేది కాదు, డిజైన్ అందరికి చిన్నవే ఉంటున్నాయి ఇంటి ముందు గచ్చులు.
ఆ చిన్న చిన్న ముగ్గులు డిజైన్లు వేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అదైనా 8కి లేచిన తర్వాత. మమ్మీ మరి అప్పుడు బాగుందా సంక్రాంతి? ఇప్పుడు బాగుందా? అప్పుడే బాగుంది. ఇప్పుడు బాగాలేదా? లేదు. భోగి మంట వేసుకొని నైట్ అంతా అందరు కూర్చునేవాళ్ళు బయట. అన్ని పాత సామాన్లు వేసి మొత్తం ఏమంటారు ఒక వీధి మొత్తం ఒక దగ్గరే వేసేవాళ్ళు. అందరు మన ఇంట్లో ఏమున్నా అందరు తీసుకెళ్ళేది, ఎవరింట్లో ఏమున్నా కానీ. ఏం చేసేది 10-11 కల్లా అన్నం తినేసి అందరు వెళ్ళేవాళ్ళు. ఎర్లీ మార్నింగ్ వరకు అట్లా వేసుకుంటూనే ఉండేవాళ్ళు. మమ్మీ మరి నీకు అన్ని ఫెస్టివల్స్ లో ఏ ఫెస్టివల్ అంటే ఎక్కువ ఇష్టం? నాకు సంక్రాంతి ఇష్టం. ఎందుకు? ఏముంది, అప్పాలు చేసుకొని తినడమేనా? మరి ముగ్గులు వేసుకోవచ్చు. న్యూ ఇయర్ కూడా వేసుకోవచ్చు కదా మరి ముగ్గులు. న్యూ ఇయర్ ఒక్కడే, ఇది 3 days. దసరాకి ఇంకా ఫ్లవర్స్ తో డెకరేషన్ ఇంకా బాగుంటుంది. దసరా కూడా బెటరే, కాకపోతే దసరా కూడా ఈ బతుకమ్మ బాగా ఆడుకునేది తెలుసా. 9 days చిన్న చిన్న పిల్లలము. అప్పుడు మా అమ్మ చీర కట్టడానికి టైం లేదంటే ఇంకా ఎదురుగా ఒక ఆంట ఉండే, సుభద్ర అంటే అని. ఆమె ఖాళీ ఉండేది కదా. నాకు తెలియకుండా సుభద్ర అంటే ఎవరే? అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇప్పుడు లేదే ఆమె. అదే దయ్యమున్న ఇల్లు లేదా, అల్లే సుభద్ర అంటే పెళ్ళయిందిగా. సుభద్ర అంటే ఎవరు? నాకు తెలియదు. లచ్చమ్మ బిడ్డే. లచ్చమ్మ తిడతా చూడు అందరిని. ఆమె కదా, ఆమె చచ్చిపోయింది కదా ఇప్పుడు. అవును, ఆమె చనిపోయినప్పుడు నేను స్కూల్ వాళ్ళ బిడ్డ ఇప్పుడు ఆ సుభద్ర అంటే బిడ్డ కూడా పెళ్ళయింది. అవునా? అప్పుడు మేము చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఆమె పెద్ద ఆమె, పెళ్ళిడికి వచ్చిన ఆమె అన్నట్టు. చెప్పిన కదా బంతిపూలు ఇప్పుడు చలికాలంలో మిరప తోటలా బంతి చెట్లు చాలా ఉండే చీలల్లా. మా మమ్మీ వాళ్ళ సంక్రాంతి సెలబ్రేషన్స్ అన్నీ చెప్తుంటే నాకు కొంచెం జెలస్ ఫీల్ వచ్చింది. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. మనది ఇప్పుడు ఏముంది, మార్నింగ్ 8కో 9కో లేసి ముగ్గు వేసేస్తాము, తర్వాత ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తింటాము. చాలా సింపుల్గా ఉంది కదా. కానీ ఫెస్టివల్స్ ఒకప్పుడు మాత్రం చాలా బాగుంది. రియల్లీ నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా ఫెస్టివల్స్ చాలా బాగా జరిగేవి, కానీ అవన్నీ ఇప్పుడు గుర్తు రావట్లేదు. ఇప్పుడు ఎంజాయ్ చేయడం వేరు, ఎప్పుడో ఎంజాయ్ చేయడం అయిపోయింది వేరు. ఇవన్నీ పక్కన పెడితే నేను మీకు ఒక చైల్డ్హుడ్ మెమరీ చెప్తాను నాది. నేను చిన్నగా ఉన్నప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఏ ఫెస్టివల్ అయినా సరే మా పిన్ని, మా పెద్దమ్మ వీళ్ళందరూ వస్తూ ఉంటారు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. వెళ్తే అందరూ వెళ్తారు, లేకపోతే ఎవరూ వెళ్ళరు. అయితే వీళ్ళు నైట్ సకినాలు ప్రిపేర్ చేస్తున్నారు. అయితే అప్పుడు ఏ ఫుడ్ ఐటమ్స్ ఉండేవి కాదు కాబట్టి అప్పాలు చేస్తే చాలా ఇష్టంగా తినేవాళ్ళం. అయితే ఈ సకినాలు పట్టుకొని నేను చాలా ఇష్టంగా తింటూ కూర్చున్నాను. అప్పట్లో మనకి ఇలా చిన్న టీవీలు ఉండేవి కదా, పెద్ద టీవీలు కాకుండా. అండ్ ఇప్పుడు మనం నెట్ ఉంది కాబట్టి ఏదైనా పెట్టేసుకోవచ్చు మనకు నచ్చింది. కాకపోతే అప్పట్లో టీవీలో వచ్చింది చూడాల్సి వచ్చేది. అప్పుడు కాంచనా మూవీ వస్తుంది. నేను ఫస్ట్ టైం ఆ మూవీ చూస్తున్నా, కాంచనా మూవీ. సకినాలు తినుకుంటూ ఆ మూవీ చూస్తూ ఉన్నాను. నాకు ఇది చాలా బాగా గుర్తుంది. చాలా భయపడ్డాను ఆ మూవీ చూసిన తర్వాత. సకినాలు కాల్చేసిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి మేము తినేసామండి. మా సకినాలు ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత లడ్డు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాము. లడ్డు ప్రిపరేషన్ చేస్తున్నారు మా మమ్మీ. పని పెట్టుకుంటే ఒక్కటే రోజు పెట్టుకోవాలని మా మమ్మీ ఎప్పుడు అంటుంటారు. లేకపోతే ఈరోజు ఒకసారి రేపు ఒకసారి అలా మనం అప్పాలు చేస్తున్నామనుకోండి మనకి చాలా టైం కన్జ్యూమ్ అవుతుంది. ఒక్కటే రోజు అంత శ్రమ తీసేసుకొని ప్రిపేర్ చేస్తే తర్వాత నుండి రిలాక్స్ అవ్వచ్చు కదా. మాకు లడ్డు అంటే చాలా చాలా ఇష్టం అండి. మెయిన్గా మా కీర్తికి చాలా ఇష్టం. మా కీర్తి అడుగుతూనే ఉంది లడ్డు ప్రిపేర్ చేయమని చెప్పేసి. మేము ఖచ్చితంగా ఏదైనా స్వీట్ చేసుకుంటాము సంక్రాంతికి, లడ్డు కానీ అరిసెలు కానీ. ఈసారి 2 ప్రిపేర్ చేసుకుందాము అనుకున్నాము. కాకపోతే మేము అరిసెలు ప్రిపేర్ చేసుకోలేకపోయాము. కానీ డెఫినెట్గా ఉగాదికి అయితే ప్రిపేర్ చేసుకుంటాము. అరిసెలు దివాళీ అప్పుడు ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటారు కదా. దివాళీ మొన్ననే కంప్లీట్ అయిపోయింది. అరిసెలు కూడా మేము చాలా తిన్నాము. అప్పుడు నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకున్నాము దివాళీ. అరిసెలు అయితే భలే టేస్టీగా కుదిరాయండి. అప్పుడు నేను చాలా ఇష్టంగా తిన్నాను. అండ్ ఇప్పుడు సంక్రాంతికి కూడా చేసుకుందాం అనుకున్నాం కానీ మాకు అసలు ఇంకా టైం సరిపోలేదు. చేసిన అప్పాలు చాలని ఊరుకున్నాము.
నాకు చిన్నప్పుడు చాలా డౌట్స్ వచ్చేవి కొన్ని వంటల మీద. వాటిలో ఈ లడ్డు ఒకటి. ఇలా చిన్న చిన్నగా ఎలా అవుతాయి, అసలు ఏం చేస్తారు దీన్ని అని ఆలోచన వచ్చేది. కానీ ఇప్పుడు మనకు అన్ని వంటలు తెలిసిపోయాయి కదా యూట్యూబ్ దయ వల్ల. లడ్డు మేకింగ్ అయితే చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా కంప్లీట్ అయిపోయింది. కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టేసుకుంటే మనకి రౌండ్గా మంచిగా నీట్గా వస్తాయి. మాకు జస్ట్ 2 hours పట్టిందండి లడ్డు ప్రిపరేషన్లో. చాలా ఈజీ. అసలే స్వీట్గా లేకుండా, అసలే సప్పగా లేకుండా చాలా మంచిగా మోడరేట్ టేస్ట్తో చాలా బాగా వచ్చాయి లడ్డూలు. ఎక్కువగా తీపిగా ఉన్నా తినలేము, అలా అని చప్పగా ఉన్నా కూడా తినలేము కదా. మా మమ్మీ కొలతలు పర్ఫెక్ట్గా ఉంటాయండి. చాలా టేస్టీగా కుదిరాయి లడ్డూలు అయితే. ప్రిపేర్ చేసినప్పుడే మేము 2-3 లడ్డూస్ ఎట్ ఏ టైం తినేసాము. తర్వాత ప్రతిరోజు లడ్డు తినుకుంటూ ఉన్నాము. లడ్డు మేకింగ్ అయిపోయిన తర్వాత మడుగులు ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. వీటిని మా సైడ్ మడుగులు అంటారు, అండ్ కొంతమంది మురుకులు అలా కూడా అంటారు. క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటాయి. వేడివేడిగా టీ వేసుకొని అందులో ఈ మడుగులు వేసేసుకొని కొంచెం నానిన తర్వాత తింటూ ఉంటే భలే టేస్టీగా ఉంటాయి. నాకైతే చాలా ఇష్టం. ఇవి సన్నగా ఉంటాయి కాబట్టి ఈజీగా నానిపోతాయి. చాలా టేస్టీగా కుదిరాయి, క్రిస్పీగా. అండ్ నెక్స్ట్ గర్జలు కూడా ప్రిపేర్ చేసుకున్నామండి. ఈ గర్జలు అంటే మా పిన్నికి చాలా చాలా ఫేవరెట్. మొన్న మా మామయ్య మా ఇంటికి వచ్చారు. మా అమ్మమ్మ ఏం వంటలు ప్రిపేర్ చేసుకోలేదంట సంక్రాంతికి, కొంచెం బిజీగా ఉండడం వల్ల. సో అందుకే మా మమ్మీ అప్పటికప్పుడు గర్జలు ప్రిపేర్ చేసి అమ్మమ్మ కోసం పంపించారు. చాలా టేస్టీగా ఉన్నాయండి గర్జలు. ఈ గర్జల్లో కొంతమంది కొబ్బరి పొడి కూడా వేసుకుంటారు, కానీ మేము పల్లి పొడి మాత్రమే వేసుకుంటాము. అలా అయితేనే మాకు మంచిగా అనిపిస్తుంది, ఇష్టంగా తింటాము. ఇవండి మేము ప్రిపేర్ చేసుకున్న సంక్రాంతి పిండి వంట. నానమ్మ వాళ్ళ ఇంటికో అమ్మమ్మ వాళ్ళ ఇంటికో వెళ్తే ఇంకా కొన్ని ఎక్కువనే ప్రిపేర్ చేసుకునే వాళ్ళం. కాకపోతే మేము మాత్రమే ఉన్నాం కాబట్టి లిమిటెడ్గా తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసేసి. మీకు మా పిండి వంటలు ఎలా అనిపించాయి కింద కమెంట్. ఈ సంక్రాంతి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కింద కమెంట్. ఇక్కడి వరకు నా వీడియో చూసారంటే మీకు డెఫినెట్గా నా వీడియో నచ్చే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిరికీర్తి వ్లాగ్స్. అందరికీ హ్యాపీ సంక్రాంతి. మీ అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ ఎవ్రీవన్.